హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈ రోజైతే మంచి వ్లాగ్ అయితే ఉందండి. నేను ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను. సో అవన్నీ మీతో షేర్ చేసేసుకుంటాను. సో ఇక్కడ నుంచి అయితే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా అండి. సో చూసారా, పొద్దున్నే లేచేసి పేడతో కల్లాపు చల్లేసి ముగ్గులైతే పెట్టేశాము. సో చూసారు కదా, మా ముగ్గులు అయితే ఇలా ఉంటాయి. సో చూడండి, అమ్మ అయితే వేశారండి ముగ్గులు. నాకైతే ముగ్గులు పెట్టడం అయితే కుదరలేదు. సో నాకు చిన్న చిన్న పాప ఉంది కదా, సో నాకు పాపతో అయితే సరిపోతుంది. పాపను చూసుకోవడంతోనే సరిపోతుందండి. అమావాస్య వచ్చింది కదా, సో గుమ్మడికాయ అయితే దిష్టి తీసైతే కొట్టేసుకున్నాము. సో ఇంటి ముందు గేట్ల దగ్గర అయితే లక్ష్మీదేవి, వినాయక స్వామి చిన్న చిన్నవి ఉన్నాయండి. సో వాటికైతే పూజ అయితే చేసేసుకున్నాము. సో ఇదైతే దిష్టి కోసం అయితే పెట్టామండి. అలోవెరా పెడతాము దిష్టి కోసము. సో చాలా బాగుంటుంది, దిష్టి గిష్టి మొత్తం పోతుందండి. సో ఇటు చూసారా, వినాయక స్వామికి కూడా కడిగి పసుపు పెట్టి కుంకుమతో బొట్టలు కూడా పెట్టేశాము. సో అలోవెరాని కూడా పూజించుకుంటారండి. చాలా బాగుంటుంది, అలా పూజిస్తే దిష్టి గిష్టి అంతా పోతుంది. అండ్ అలోవెరాని తీసి ఇంటి ముందు గుమ్మానికి కూడా కడతారు. సో అలా కట్టడం వల్ల దిష్టి పోతుందండి. ఈరోజు మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుంటానండి. చిన్న బేబీ ఉన్నప్పుడు అస్సలు కాదండి. సో వీడియోస్ తీయడం కాదు, అండ్ బేబీని చూసుకోవడం అయితే చాలా చాలా కష్టము. అండ్ ఇంట్లో పనులు, వీడియోస్ అంతా మేనేజ్ చేసుకోవడం అయితే చాలా చాలా కష్టం అండి. నాకు ఈవినింగ్ అయితే చాలు ఫుల్గా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. నిజంగా చాలా చాలా కష్టము. నేనైతే స్వామి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. దిగితే కానీ లోతు తెలియలేదండి. వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం అవన్నీ చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఈ వాల్ ప్లేట్ అయితే నేనే తయారు చేశానండి. దీనికోసం లాంగ్ వీడియో అయితే చేస్తాను. చాలా ఈజీ, కాకపోతే కొద్దిగా టైం అయితే పడుతుంది, కానీ చాలా ఈజీ. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మోతీ వాల్ ప్లేట్ అంటారు. అలాంటి వాల్ ప్లేట్లు మనమే తయారు చేసుకోవచ్చు. ఓన్లీ పూసలు ఉంటే చాలండి. నేను అలాంటివి చాలా తయారు చేశాను హైదరాబాద్లో. సో అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. శ్రావణ మాసం వచ్చేసింది కదా అండి. ఇక్కడ నుంచి మన పూజలు అయితే స్టార్ట్ అయిపోతాయి. తులసి కోటను నీట్గా కడిగేసి పసుపు కుంకాన్ని పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాము. సో శుక్రవారం అయితే ఇంకా ఘనంగా ఉంటాయండి పూజలు. ప్రతి శ్రావణ శుక్రవారం మంచి మంచి వీడియోస్ తీసి మంచిగా పూజలు చేసి వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీకోసం మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈ మొక్క పేరు నల్లేరు కాడలని పిలుస్తారండి మా ప్రాంతంలో. ఈ లేతగా ఉన్న మొక్కలతో పచ్చడి కూడా చేసుకుంటారండి, చాలా ఫేమస్. అండ్ మా ఇంటి ముందు మునగ చెట్టు అయితే ఉందండి. రోజు నేను మునగాకుతో టీ చేసుకుని అయితే తాగుతాను. వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్లడ్ కూడా బాగా పడుతుందండి. మొన్న శ్రావణ శుక్రవారం రోజైతే ఘనంగా జరిగాయండి పూజలు. తులసి కోటను నీట్గా కడిగేసుకొని శుభ్రం చేసుకొని నీళ్లు పోసి అలాగే నీటితో కడిగి పసుపు పెట్టి కుంకుమ పెట్టామండి. తులసి చెట్టుకి పూజ చేస్తే చాలా చాలా మంచిది. ప్రతి శ్రావణ శుక్రవారానికి ఇలా పూజలు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎప్పుడూ ఉంటుంది. శ్రావణ శుక్రవారం రోజు తులసి కోటకి పూజ చేయడమే కాదండి, ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని అందంగా అలంకరించి అమ్మవారికి కూడా నైవేద్యం సమర్పించి పూజలు చేసుకుంటే ఎంతో మంచిది, బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటే ఇంకా ధన సంపదలకు లోటే ఉండదు. అమ్మవారి కటాక్షం మనపై ఉండాలే కానీ మనకన్నీ మంచి రోజులే. నిజమా కాదా? మీరు కూడా లక్ష్మీదేవిని పూజిస్తారా అండి? మేమైతే లక్ష్మీదేవిని బాగా పూజిస్తాము. అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి కటాక్షం మనపై ఎప్పుడూ ఉంటుందండి. కాకపోతే శ్రావణ శుక్రవారాల పూట లక్ష్మీదేవికి విశేషంగా పూజలు చేసుకోవాలి. ఎందుకంటే శ్రావణ శుక్రవారాలు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజులు. శ్రావణ శుక్రవారమే కాదండి, శ్రావణ మాసం అంతా నాన్ వెజ్ తినకుండా ఉంటే ఇంకా చాలా చాలా మంచిది. నీసు ముట్టకుండా ఉంటే అమ్మవారి కటాక్షం మనపై ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు తిన్నా తినకపోయినా శ్రావణ మాసంలో నీస్ అనేది తినకుండా ఉండడం వల్ల చాలా మంచిదండి. మ్యాక్సిమం దాన్ని అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది.
శ్రావణ మాసాలలో ముఖ్యంగా శ్రావణ శుక్రవారం పూట పొద్దున్నే లేచి కల్లాపుతో ముగ్గులు పెట్టుకొని నీట్గా పూజలు చేసుకొని ముందైతే తలస్నానం చేసి మనం నీట్గా తయారయ్యి అమ్మవారికి పూజలు చేసుకొని అమ్మవారికి మంచి నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టి సో నీట్గా మన పూజలు అయితే పూర్తి చేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా అండి. అమ్మవారి కటాక్షం కూడా మనపై అలాగే ఉంటుంది. అంతేకాకుండా శ్రావణ శుక్రవారం పూట గుడికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కాసేపు గుడిలో కూర్చొని వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అండి. ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అలాంటి మంచి మంచి రోజులు రావాలంటే. సో మ్యాక్సిమం మీరంతా ట్రై చేయండి. శ్రావణ శుక్రవారం పూట గుడికి వెళ్ళి కాసేపు గుడిలో గడిపి రావడానికి నిజంగా చాలా అదృష్టం అండి. శ్రావణ మాసాలలో అమ్మవారికి పూజలు అందించడం, అమ్మవారు అందుకోవడం కూడా మన పైన ఎప్పుడు అమ్మవారి కటాక్షం ఉండేలా అమ్మవారు చూస్తారండి. సో మీకు కూడా శ్రావణ శుక్రవారం పూట ఉపవాసాలు ఇలా ఉంటే కామెంట్ చేయండి. సో లక్ష్మీదేవి ఉపవాసం ఉంటే ఇంకా చాలా చాలా మంచిదండి. అండ్ అమ్మవారికి ప్రసాదంగా చక్కెర, బెల్లం, అటుకులు, బెల్లం పాయసం, అలాగే బెల్లం అన్నం, పులిహోర, దద్దోజనం ఇలాంటివైతే అమ్మకి చాలా ప్రీతికరమైన ప్రసాదాలు. ముఖ్యంగా పాయసం చాలా బాగా ఇష్టమండి అమ్మవారికి. ఇంట్లో ఆడవాళ్ళకి 1-2 పనులు కాదండి, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎప్పుడు పనులుంటాయి. వాటితోనే మాకు రోజంతా గడిచిపోతుంది. నిజంగానే పనులు లేకపోతేనే చాలా బోర్ కొడుతుంది, పనులుంటేనే బాగా టైంపాస్ అయిపోతుందండి. ఎందుకు చెప్తున్నానంటే పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏదో ఒక పని ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. వాటితోనే టైం అంతా గడిచిపోతుంది. అందులోనూ ముఖ్యంగా నాకైతే చిన్న పాప ఉంది కదా, సో చిన్న పాపను చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలాగ వీడియోస్ తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నాకైతే పూజలు పూర్తయిపోతే ఇలాగ బట్టలు మడతేసుకోవడం లేదా బట్టలు ఉతుక్కోవడం, వాటిని ఆరేయడం, ఆరిన బట్టలు తీసుకొచ్చి ఇలాగ మడతేసుకోవడం, అంటులు తోముకోవడం, ఇలా అయితే ఎప్పుడు పనులు అయితే ఉంటాయి. ఇవే కాదు, నాకు కొంచెం నీట్గా ఉంటే ఇష్టం అండి. అందువల్ల మా ఇంట్లో 2 కూలర్లు ఉన్నాయి. వాటిని ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే దుమ్ము పట్టిపోతూ ఉంటాయండి. సో బూజు కొట్టడం ఇలాగ ఎప్పుడు ఏదో ఒక పని అయితే ఉంటుంది. శ్రావణ మాసం వస్తే చాలండి, ఫుల్గా అయితే వర్క్ ఉంటుంది. సో ఏదో ఒకటి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మా ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఎప్పుడూ అందరికీ వంటలు వండుతూనే ఉండాలి. అండ్ బట్టలు కూడా చాలా బట్టలు వస్తాయి. సో ఇంతకు ముందు అయితే చాకలి వాళ్ళని బట్టలు ఉతికేదానికి సపరేట్గా మనుషులు అయితే ఉండేవాళ్ళు. సో ఇప్పుడైతే వాళ్ళు వచ్చి ఉతకడం లేదు. సో మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. వాషింగ్ మిషన్ తీసుకుందామన్నా కూడా కరెంటు బిల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. సో అందుకోసం భయపడి మన బట్టలు మనమే ఉతుక్కుంటూ ఇలాగ వర్క్ అయితే ఎక్కువైపోయేసింది. సో అమ్మకైతే ఇంట్లో పనులు చేసుకోవడమే కాకుండా పొలంలో కూడా పనులు చేయాలా. అమ్మకైతే ఫుల్ వర్క్ ఉంటుంది. సో అమ్మని ఎక్కువ కష్టపెట్టకుండా అమ్మకు కూడా ఇలాగా హెల్ప్ అయితే చేస్తున్నాము. సో మాకన్నా కూడా ఎక్కువగా అమ్మే కష్టపడుతుందండి. సో నాకైతే బట్టలు అయితే పూర్తయిపోయేసింది. ఇలాగ పాపని ఉయ్యాలు ఊపుకుంటూ సో ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. పాపను చూసుకుంటూ ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. ఆ తర్వాత బయట కూడా క్లీన్ చేసేసానండి. సో ఇప్పుడైతే చిన్న చిన్న అంట్లయితే ఉన్నాయి, అవైతే క్లీన్ చేసేసాను. సో అవి కూడా క్లీన్ చేయడం అయిపోయేసాక బట్టల దగ్గర అయితే కూర్చున్నానండి. సో మీ అందరికీ చెప్పాను కదా, అక్కడ ఉండే పెద్ద దబర్ నిండా అన్ని బట్టలే ఉన్నాయండి. సో అవన్నీ నీట్గా ఉతికేసి నీట్గా ఉతకడానికైతే కూర్చున్నాను. నీట్గా ఉతికేసి ఉతికగానే అయిపోదండి, వాటిని నీట్గా గుంజుకోవాలి. సో నీట్గా గుంజుకుంటే సరిపోదండి, బాగా పిండుకుంటే అయిపోదండి. వాటి అన్నిటిని ఆరేయాలి. సో అన్నీ ఆరాక మళ్ళీ తీసుకొచ్చి అన్నీ కింద పెట్టి మడతేయాలి. సో చాలా వర్క్ అండి బాబోయ్, చాలా చాలా పనులు. మా లేడీస్ కష్టాలు మీకేం తెలుస్తాయండి బాబోయ్. కాకపోతే చేసుకోకపోతే తప్పదు, చేసుకోకపోతే ఎలా అండి. ఒక తర్వాత ఒకటి, ఒక పని తర్వాత ఇంకొక పని వస్తూనే ఉంటాయండి. మనం ఎంత పనులు తగ్గించాలని చూసినా సరే పనులు అయితే ఎక్కువైపోతూనే ఉంటాయి. పనులు చేసుకోవడమే కాదు, మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉండాలా, నీట్గా ఉండాలి కదా చూసేదానికి. అందుకోసం అయితే ఫుల్ వర్క్ ఉంటాయి. సో వంట అయితే పూర్తయిపోయింది కాబట్టి సో ఇప్పుడు కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి. సో వంటకైతే లంచ్కి అయితే రైస్ అయితే అలా వండేసామండి. సో కర్రీ వచ్చి పప్పులుసు అండ్ సాంబారు అండ్ అప్పడాలు. సో ఎందుకు అన్ని కూరలు అంటే
మా ఇంట్లో జనాలు ఎక్కువే ఉంటారండి. సో నేను, మా తమ్ముడు, చెల్లెలు, అమ్మ, నాన్న, నానమ్మ ఎక్కువే ఉంటాము. పాప చాలామంది ఉంటాము. సో అందరికీ సరిపడేంత వంటలు చేయాలి కాబట్టి సో మ్యాక్సిమం ఎక్కువే వండుకుంటామండి. సో వంట అయిపోగానే కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ముందైతే గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాలి. మీరు కూడా వంట అయిపోగానే గ్యాస్ అయితే క్లీన్ చేసుకోండి. ఎందుకంటే గ్యాస్ తిట్టుకుంటుందంట. సో వాడుకున్నంతసేపు వాడుకున్నారు, నాతో అవసరం తీరిపోయాక నన్ను పట్టించుకోవట్లేదని తిట్టుకుంటుందంట. సో అందుకనైతే మీరు వంట చేసిన వెంటనే వంట చేయడం అయిపోతే గ్లాస్ క్లీన్ చేసుకోండి, కిచెన్ క్లీన్ చేసుకోండి. కిచెన్ హెల్తీగా నీట్గా ఉంటేనే మనకి హెల్త్ అనేది బాగుంటుంది. సో నీట్గా కిచెన్ అయితే క్లీన్ చేసేద్దామని వచ్చేసాను. పైన ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, టైల్స్, నిల్చో ఉన్న టైల్స్ అన్నీ తుడిచేసాను. సో అక్కడున్న మిక్సీ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. సో పొడి క్లాత్తో తుడవడమే కాదండి, తడి క్లాత్తో కూడా తుడుచుకోవాలి. అప్పుడే మరకలు అనేవి పూర్తిగా పోతాయి. సో నాకైతే చాలా చాలా టైం పట్టింది కిచెన్ క్లీన్ చేయడానికి. నా వ్లాగ్ కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తాను.